ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథం. బబులోను మొదటిసారిగా యెరూషలేముపై దురాక్రమణ చేసిన కాలంలో యెహెజ్కేలు అక్కడ నివసించిన ఒక యాజకుడు. వారు నగరాన్ని ఏమీ చేయలేకపోయినా చాలామంది ఇశ్రాయేలీయుల్ని బందీలుగా చేసి వారిని తమతోబాటు చెరగా తీసుకెళ్లారు. యెహెజ్కేలు వారిలో ఒకడు. అది జరిగిన 5 సంవత్సరాలకు ఈ గ్రంథం ప్రారంభమైంది. పరవాసులైన ఇశ్రాయేలీయులకు దగ్గరగా ఒక పంటకాలవ ఒడ్డున యెహెజ్కేలు కూర్చొని ఉన్నాడు. అది అతని 30వ జన్మదినం. ఆ సంవత్సరం అతడు యెరూషలేములో ఒక యాజకునిలాగా ప్రతిష్ఠించబడి ఉండేవాడు. అకస్మాత్తుగా యెహెజ్కేలు ఈ దర్శనం చూశాడు. ఒక గొప్ప తుఫాను మేఘం దగ్గరకు వస్తూ ఉంది. ఆ మేఘంలో రెక్కలు చాపుకుని ఒకదానికి ఒకటి తగులుతూ ఉన్న 4 విచిత్రమైన జీవుల్ని చూశాడు. ఆ జీవుల్లో ప్రతిదానికి 4 ముఖాలున్నాయి. ఆ 4 జీవులతో 4 చక్రాలున్నాయి. ఆ జీవుల రెక్కలు మెరిసిపోతున్న వేదికకు ఆధారంగా నిలిచాయి. ఆ వేదిక పైన ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద మానవాకారంలో వెలిగిపోతూ అగ్నిజ్వాలలు ఆవరించి ఉన్న ఒకరు కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా తాను చూస్తున్నది ఏమిటో యెహెజ్కేలు గుర్తించాడు. దానిని అతడు యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అని పిలిచాడు. దేవుడు తన రాజరిక సింహాసనం అనే రథం మీద స్వారీ చేస్తున్నట్టుగా ఉంది. ప్రభావం అని వాడిన ఈ పదం హీబ్రూ భాషలో కావోద్. దాని భావం బరువైన లేక ప్రాముఖ్యమైన అని. దేవుడు భౌతికంగా ప్రత్యక్షమై వ్యక్తిగతంగా తనను తాను కనబరుచుకున్నప్పుడు దాని ప్రాముఖ్యతను వర్ణించడానికి బైబిల్ రచయితలు ఈ పదాన్ని వాడారు. ఈ దర్శనంలో కనిపించిన చిత్రీకరణలు నిర్గమాకాండంలో సీనాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జరిగిన దానిని పోలి ఉంటాయి. దేవుని నిబంధన మందసం దగ్గర దేవుని సన్నిధిలో కూడా ఇలాంటి చిత్రీకరణ మనం చూడొచ్చు. అసలు ఇదే యెహెజ్కేలు దర్శనంలో అతనికి విస్మయం కలిగించిన ప్రశ్న. దేవుని మహిమ బబులోనులో ఏం చేస్తుంది? అది యెరూషలేములో మందిరంలోని నిబంధన మందసంపై ఉండాలి కదా. యెహెజ్కేలు ఇశ్రాయేలు తిరుగుబాటు విషయమై వారి మీద ఆరోపణ చేయడంతో మొదలై ఈ గ్రంథంలోని మొదటి భాగం ఈ ప్రశ్నకు జవాబును వెదుకుతుంది. మొదటిగా దేవుడు తన సింహాసనంపై నుండి యెహెజ్కేలుతో మాట్లాడుతూ అతణ్ణి ప్రవక్తగా నియమించాడు. ఇశ్రాయేలీయులు 2 విషయాల్లో తమ దేవునితో గల నిబంధనను భంగం చేసినట్లు వారిపై అభియోగం మోపాలి. ఇశ్రాయేలీయులు ఇతర దేవతలకు లోబడి వాటి విగ్రహాలను పూజిస్తున్నారు. అది విపరీతమైన అన్యాయానికి, హింసకి దారితీసింది. దాని ఫలితంగా తన ప్రజలను హెచ్చరించడానికి దేవుడు యెహెజ్కేలును నియమించాడు. యెహెజ్కేలును బందీగా తీసుకెళ్లిన మొదటి బబులోను దండయాత్ర లాంటిదే మరొకటి జరుగుతుంది. యెరూషలేము, దానిలోని దేవాలయం అన్నీ తప్పనిసరిగా ధ్వంసం అవుతాయి. తన సందేశం వారికి సరిగా చేరడానికి యెహెజ్కేలు ఒక్క మాటలతో సరిపెట్టుకోలేదు. అతడు కొన్ని క్రియారూపకమైన పనులు చేశాడు. అవి బహిరంగంగా వీధి నాటకాల రూపంలో ఉన్నాయి. యెహెజ్కేలు బయటికి వెళ్ళి విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అంటే తన ప్రవచనాలను ఉపమానాల రూపంలో చెప్పాడు. అతడు ఒక చిన్న యెరూషలేమును నిర్మించి దానిపై దండయాత్ర జరిగినట్టుగా నాటకీయమైన రీతిలో చూపించాలి. అలాగే అతడు తన తలను బోడిగుండు చేసుకుని ఆ వెంట్రుకలను ఒక కత్తితో చెదరగొట్టాలి. వీటిలో అతి తీవ్రమైనదేమిటంటే పాపపరిహార దినం నాడు విడిచిపెట్టే మేకలాగా నటించాలి. యెరూషలేము ముట్టడి సమయంలో ప్రజలు ఏ విధంగా అసహ్యకరమైన ఆహారం తింటారో సూచించడానికి అతడు 1 సంవత్సరం పాటు ఒక పక్కకు పడుకుని మలంతో చేసిన రొట్టెలు చేసుకుని తిన్నాడు. అయితే దేవుడు యెహెజ్కేలుకు చెప్పిన అన్నింటికంటే బాధాకరమైన దుర్వార్త ఏమిటంటే అతడు చెప్పే మాటలు వినేవాడు ఒక్కడూ లేడు. తిరుగుబాటుతో నిండిన తమ కఠినమైన హృదయాలను బట్టి ఇశ్రాయేలు అతని సందేశాన్ని తిరస్కరిస్తుంది. ఇది ఇశ్రాయేలు అరణ్యంలో తిరుగుబాటు చేసినప్పుడు ఒక రోజున వారు చెరలోకి వెళ్తారని మోషే వివరించిన మాటలను పోలి ఉంది. దురదృష్టకరంగా యెహెజ్కేలు అవన్నీ అమలు జరగడం కళ్ళారా చూడవలసి వచ్చింది. నిస్పృహతో నిండిపోయిన యెహెజ్కేలు తన పని చేయడం ప్రారంభించాడు. దాదాపు 1 సంవత్సరం తరువాత అతడు మరొక దర్శనం చూశాడు. ఈసారి అది మందిరం గురించి. అతడు ఆ మందిరంలో అంతటా తిరిగి తాను లేని సమయంలో అక్కడ ఏం జరుగుతున్నదో చూశాడు. అది ఏమీ బాగోలేదు. మందిరం బయట బాహ్య ఆవరణంలో ఒక పెద్ద విగ్రహం నిలబెట్టి ఉంది. ఆ మందిరం బయట లోపల కూడా ఇశ్రాయేలు పెద్దలు ఇతర దేవతలను పూజిస్తూ ఉండడం అతడు చూశాడు. ఇశ్రాయేలు స్త్రీలు తమ్మూజు అనే బబులోను దేవతను పూజించడం కూడా అతడు చూశాడు. దేవుని మహిమా సింహాసనం ఆ మందిరాన్ని విడిచిపెట్టి పైకి లేచి దూరంగా వెళ్ళిపోవడం అతడు చూశాడు. అది మందిరాన్ని విడిచిపెట్టి తూర్పుగా సాగి బబులోను వైపు ప్రయాణించింది. కాబట్టి 11వ అధ్యాయంలో దేవుని మహిమ యెహెజ్కేలుకు బబులోనులో ఎందుకు ప్రత్యక్షమైందో మనకి అర్థమవుతుంది. ఇశ్రాయేలీయుల విగ్రహారాధన, వారి నిబంధనా భంగం ఎంత విచ్చలవిడిగా తయారయ్యాయంటే
దేవుడు తన మందిరాన్ని విడిచిపెట్టాడు. వారు ఆయన్ని తరిమివేసినట్టయింది. ఆయన ఆ మందిరాన్ని వినాశనానికి అప్పగించాడు. అయితే దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టలేదు. దానికి బదులు ఆయన వారితో కలిసి చెరలోకి వెళ్ళాడు. 11వ అధ్యాయంలోని ఆ దర్శనం చివరలో ఇశ్రాయేలులో ఒక చిన్న శేషాన్ని తిరిగి వచ్చేలా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారిలోని రాతి హృదయాన్ని తీసివేసి వారికి సున్నితమైన మాంసపు గుండెను ఇవ్వడం ద్వారా వారిని నూతనపరుస్తాడు. తద్వారా వారు తమ దేవుణ్ణి ప్రేమించి నిజంగా ఆయన్ని వెంబడిస్తారు. ఇది ఒక చిన్న ఆశాకిరణంలాగా ఉంది. అయితే వారి పైకి రాబోతున్న వినాశనం ముందు అది కనబడకుండా పోయింది. ఈ 11వ అధ్యాయంలో ఒక కీలకమైన మార్పు కనిపించింది. మిగిలిన గ్రంథ నిర్మాణం ఏ విధంగా ఉండబోతున్నదో అది సూచించింది. తరువాతి 3 భాగాలు దేవుని తీర్పు గురించిన ప్రకటనలు. మొదటిది ఇశ్రాయేలుపై తీర్పు, తరువాత ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలపై తీర్పు, ఆ తరువాత యెరూషలేముపై దేవుని తీర్పు, ఆ తరువాత 11వ అధ్యాయంలోని నిరీక్షణతో కూడిన ముగింపు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ గ్రంథం చివరి 3 భాగాలలో చూస్తాం. మొదటిది ఇశ్రాయేలుకు నిరీక్షణ, తరువాత ఇతర దేశాలకు, ఆ తరువాత సమస్త సృష్టికి. 12 నుండి 24 అధ్యాయాలు ఇశ్రాయేలుపై రాబోతున్న దేవుని తీర్పుపై దృష్టి సారించాయి. ఇది విభిన్నమైన గీతాలు, వచనాలతో నిండి ఉంది. ఇక్కడ యెహెజ్కేలుకు ఉపమానాలపై, పోలికలపై ఉన్న మక్కువ కనిపిస్తుంది. అతడు ఇశ్రాయేలును కాలిపోయిన, పనికిరాని ఒక పుల్లతో, లేక ఒక తిరుగుబాటు చేసే భార్యలాగా, లేక బందీ అయిన ఒక ప్రమాదకరమైన గర్జించే సింహంలాగా, లేక వ్యభిచారుణులైన 2 అక్కాచెల్లెళ్లలాగా పోల్చాడు. ఇవన్నీ ఇశ్రాయేలును పతనానికి నడిపించే బుద్ధిహీనమైన తిరుగుబాటు, విగ్రహారాధనకు సూచనలుగా ఉన్నాయి. ఈ భాగంలో యెహెజ్కేలు ఒక న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు. తన వాదనను ప్రారంభిస్తూ మొదటిగా అతడు యెరూషలేము శతాబ్దాలుగా నిబంధనను మీరిన తప్పులను బట్టి దానికి ఆ వినాశనం తగిందే అని చెప్పాడు. ఈ లోకంలో అత్యంత నీతిపరులైన నోవాహు, దానియేలు లేక యోబులాంటి వారు జీవించి ఉండి ఇశ్రాయేలును కాపాడమని దేవునికి ప్రార్థించినా దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించడు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కాబట్టి దేవుని నీతి ఆ తరం ఇశ్రాయేలు మీదకి తన తీర్పును పంపించక తప్పలేదు. వారు చెరలోకి వెళ్లడం తథ్యం. వారు తిరిగి వెనక్కి రాలేని స్థితికి చేరుకున్నారు. ఆ తరువాత యెహెజ్కేలు యెరూషలేమును ఆనుకొని ఉన్న రాజ్యాలపై తన దృష్టి సారించి ఆ తరువాత ఆ ప్రాంతంలోని 2 అత్యంత శక్తివంతమైన ఐగుప్తు, తూరు దేశాలపైకి మళ్ళాడు. ఇశ్రాయేలు ఈ దేశాలతో ఒప్పందాలు చేసుకొని వారి దేవతలను, విగ్రహాలను పూజించారు. కాబట్టి తూరు, ఐగుప్తు రాజులు అహంకారంతో తమను తాము దేవుళ్లుగా ఎంచుకొని తమ స్వంత ప్రమాణాలను అనుసరించి మంచి చెడులను నిర్వచించారని దేవుడు వారిపై నిందమోపాడు. దేవుడు వారి గర్వాన్ని బట్టి వారిని బాధ్యులుగా చేస్తానని చెప్పి వారిని కూలదోయడానికి బబులోనును వాడుకుంటానని ప్రకటించాడు. ఇతరులందరిలాగానే వారు దేవుని తీర్పును ఎదుర్కొంటారు. ఈ లోతైన భాగాల తరువాత 33వ అధ్యాయంలో ఒక చిన్న గాథ ఉంది. యెహెజ్కేలు యెరూషలేము నుండి పారిపోయి వచ్చిన ఒక వ్యక్తిని కలిశాడు. అతడు ఒక సందేశం తెచ్చాడు. బబులోను, యెరూషలేము నగరాలపై దురాక్రమణ జరిగింది. ఆ నగరం కూలిపోయి మందిరం ధ్వంసమయ్యింది. యెహెజ్కేలు చేసిన తీవ్రమైన హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. కానీ 11వ అధ్యాయం ముగింపును ఒకసారి గుర్తుచేసుకోండి. ఈ గాథకు అదే ముగింపు కాదు. తరువాతి వీడియోలో నిరీక్షణ గురించిన యెహెజ్కేలుకు కలిగి ఉన్న గొప్ప దర్శనాన్ని చూస్తాం. అయితే ఇంతవరకు ఈ గ్రంథం మొదటి భాగం వివరణ ఇదే.